అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. ఇక మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి, ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి, మనకు ఎప్పటి నుంచి మొదలవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లాలో ప్రతిరోజు కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలు మరియు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఈరోజు మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా 4 రోజుల్లో కోస్తా జిల్లాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అయితే తూర్పుగోదావరి కానీ, పశ్చిమ గోదావరి, కాకినాడ ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా మనకు ఎక్కువ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయట. ఈ నెల 19 నుంచి తీవ్రంగా వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రాబోయే 5 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ విధంగా మనకు రైతులు మరియు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని 2 తెలుగు రాష్ట్రాల వాతావరణ శాఖలు కూడా అప్డేట్ అయితే ఇచ్చాయి. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి.